పాకిస్తాన్‌లో ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు భారత్ మీద యుద్ధానికి దిగుతది. ఆ సంక్షోభ నివారణకి. ఇప్పుడు అక్కడ పీఓజేకేలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. రెండో పక్కన పాకిస్తాన్ లోపల అక్కడ కాక్రోచులు పుట్టుకొచ్చారు. వాళ్ళు నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగాలు లేక అల్లాడుతున్నామని. మరొక వైపున బెలూచ్ రెబెల్స్ పోరాటాలు నడుస్తున్నాయి. కాల్పులు, ప్రతి కాల్పులు, చావులు. ఖైబర్ పఖ్తూన్వాలో వరుసబెట్టి తాజాగా కూడా ఆత్మాహుతి దాడులు, ప్రాణాలు కోల్పోవడాలు, చంపేయడాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ మరొక వైపున ఉద్యమం చేస్తున్నారు. ఈ 5 ఉద్యమాలు కూడా పాకిస్తాన్ అస్థిరపరుస్తున్నాయి. సుస్థిర పాలన అసాధ్యం అని తెలుసు, కానీ అస్థిర పాలన అసహ్యకరమైన పరిస్థితులు సృష్టిస్తోంది. దీంతో అర్జెంటుగా భారత సరిహద్దులకి హువిట్జర్లు ఏవైతే చైనాకి సంబంధించినటువంటి క్షిపణులని తీసుకొచ్చి పెట్టడం, అంటే భారత్ వైపుకి ఎక్కువ పెడతా 250 అక్కడికి మొబిలైజ్ చేసింది. అంటే అక్కడున్నటువంటి గొడవల్ని దారి మళ్లించాలంటే భారత్తో ఏదో ఒక తగవు పెట్టుకున్నప్పుడు ఈ గ్రూపులన్నీ ఒక్కటై దేశాన్ని పట్ల ప్రేమని, అక్కడ జాతీయతాభావం పుట్టుకొస్తుంటుంది. కాబట్టి అలాంటి ఒక యుద్ధ వాతావరణాన్ని ఇంతకుముందు మనం ఏమన్నా అడిగితే చేశారా? పహల్గామ్ ఇన్సిడెంట్, అంటే కుల్గామ్ ఇన్సిడెంట్ కూడా అట్లాగే మళ్ళీ ప్రొవకేషన్. కాకపోతే అప్పుడు 20-30 మంది దాకా చనిపోయారు కాబట్టి సీరియస్గా తీసుకున్నారు. మన కుల్గామ్లో 2 చనిపోయారు కాబట్టి అది వలస కూలీలు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇట్లాంటి మరికొన్ని ఘటనలు చేసి భారత్ని యుద్ధంలోకి దించి ఆ యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని సస్టైన్ కావాలనుకుంటున్నాడు ఆసిఫ్ మునీర్. కిందటిసారి దిగిపోవాల్సిన టైంలో భారత్ కొట్టిన దెబ్బతో ఆపరేషన్ సింధూర్ తర్వాత దాన్ని అడ్డు పెట్టుకుని నిలబడ్డాడు. ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని నిలబడాలనుకుంటున్నాడు.